హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము మహారత్న కంపెనీస్ గురించి తెలుసుకుందామండి. ఈ మహారత్న అనేవి ప్రభుత్వ రంగ సంస్థలండి. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. సో ఈ మహారత్న గాని, మినీ రత్న, నవరత్న అని చెప్పేసి మనకు 4 రకాలు ఉండడం జరుగుతుంది. మహారత్న, నవరత్న మరియు మినీ రత్నాలో 1 మరియు 2 అని చెప్పి 4 రకాలు ఉండడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు దాదాపు 1 లేదా 2 క్వెషన్లు రావడానికి చాలా ఆస్కారం అండి. మెయిన్‌గా వచ్చేసి మనకు గ్రూప్ 2, గ్రూప్ 4 గాని, గ్రూప్ 1, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్‌లలో ఈ ఏరియా నుంచి క్వెషన్స్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఇంపార్టెంటే. అదేవిధంగా ఎకనామిక్స్‌లో గూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అండి. సో మహారత్న, అసలు మహారత్న కంపెనీస్ అంటే ఏమిటండి? ఆ మహారత్న స్టేటస్‌ని ఎప్పటినుంచి ప్రభుత్వం కొనసాగించడం అనేది జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూద్దామండి. సో ఇక్కడ మనకు మహారత్న కంపెనీ హోదాను 2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. సో ఏ కంపెనీస్ అయితే వాటి యొక్క పెర్ఫార్మన్స్‌ను మంచిగా చేయడం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మహారత్న హోదాను ఇవ్వడం జరుగుతుంది. ఈ మహారత్న హోదాను 2010 సంవత్సరం నుంచి కేటాయించడం అనేది జరుగుతుందండి. సో మహారత్న కంపెనీకి అర్హతా ప్రమాణాలు, యాక్చువల్‌గా దానికి ఉండాల్సినటువంటి మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఏమి? అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న హోదా పొందాలంటే దానికి ఉండాల్సినటువంటి మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి ఆ కంపెనీ నవరత్న హోదాను కలిగి ఉండాలండి. సో దెన్ ఆఫ్టర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి, సెబీ నిబంధనల ప్రకారం అవసరమైన కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్‌తో ఇండియన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో జాబితా చేయబడింది అయి ఉండాలి. అదేవిధంగా గత 3 సంవత్సరాల్లో, అంటే ప్రీవియస్ 3 ఇయర్స్‌లో పన్ను తర్వాత, అంటే ఏవైతే టాక్సెస్ పే చేయాల్సి ఉంటో ఆ టాక్సెస్ అన్ని పే చేసిన తర్వాత వార్షిక నికర లాభం, అంటే యాన్యువల్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 5,000 క్రోర్ మించి ఉండాలండి. 5,000 కోట్లకు మించి ఉండాలి. అదేవిధంగా 3 సంవత్సరాల పాటు సగటున 25,000 కోట్ల వార్షిక టర్నోవర్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. లేదా 3 సంవత్సరాలకు సగటు వార్షిక నికర విలువలు ఎంత ఉండాలండి? 15,000 క్రోర్స్ ఉండాలి. సో అదేవిధంగా ప్రపంచవ్యాప్త ఉనికిని, అంతర్జాతీయ కార్యకలాపాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. సో ఈ పై అంశాలు గనక ఒక కంపెనీ, ఒక ప్రభుత్వ రంగ సంస్థ పై అంశాలు గనక కలిగి ఉన్నట్లయితే, ఆ నవరత్న హోదా పొందినటువంటి కంపెనీని మహారత్న హోదాగా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇప్పటివరకు ఎన్ని సంస్థలు మహారత్న హోదాను పొందాయో ఆ కంపెనీస్ యొక్క లిస్ట్‌ను ఇయర్ వైస్ పొందుపరచడం జరిగింది. సో మీరిక్కడ గమనించాలి. సో దాదాపుగా ఇప్పటివరకు 2010 నుంచెల్లి ఇప్పటి వరకు 14 నవరత్న కంపెనీలు ఈ మహారత్న హోదాను పొందడం జరిగిందండి. సో 2010లో మనం చూసినట్లయితే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, మీ అందరికీ తెలిసే అండి, ఎన్‌టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. దెన్ ఆఫ్టర్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సేల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓసీఎల్. సో 2011లో వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్ అండి, సీఐఎల్. 2013లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండి. అదేవిధంగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ 2 సంస్థలు 2013 సంవత్సరంలో ఈ మహారత్న హోదాను పొందడం జరిగింది. 2017లో మహారత్న హోదాను వచ్చేసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. సో మీ అందరికీ తెలిసే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ 2019లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2019 సంవత్సరంలో మహారత్న హోదాను పొందడం జరిగింది. 2021 సంవత్సరంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. 2022లో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. అదేవిధంగా అదేవిధంగా 2023లో ఆయిల్ ఇండియా లిమిటెడ్. 2023లో ఆయిల్ ఇండియా లిమిటెడ్. 2024లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. 2024లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థలు మహారత్న హోదాను పొందడం జరిగిందండి. సో ఇప్పటివరకు మొత్తంగా 14 నవరత్న కంపెనీలు మహారత్న హోదాను పొందడం జరిగింది. సో మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నవరత్న, మినీ రత్న 1, 2ల గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. థాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.